హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా పేరు హసిత వెచ్చ, టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్ అండ్ స్పెల్ కాస్టర్. సో నేను ఫస్ట్ టైం ఇలాంటివి ట్రై చేస్తున్నాను వీడియోస్. మీ ఎంకరేజ్మెంట్ని బట్టి ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ముందు ఇంకెన్నో చేస్తానని చెప్తున్నాను. సో ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. సో ఇది పికే కార్డ్ రీడింగ్ అనమాట. నేను ఇక్కడ 2 సెట్స్ పెడతాను. సెట్ 1 లేదా సెట్ 2 ఏదో ఒకటి చూస్ చేసుకోండి. మీకు అట్రాక్ట్ అయిన సెట్ని చూస్ చేసుకుంటే మనం ఇప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దాము. సో మీకు ఇక్కడ 2 సెట్స్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి సెట్ 1, ఇది సెట్ 2. సెట్ 1 లేదా సెట్ 2 మీకు ఇంట్యూషన్ని బట్టి మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. డీటెయిల్గా రీడింగ్ ఇద్దాము. సో ఫస్ట్ అయితే సెట్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో సెట్ 1లో ఏమేమి కార్డ్స్ వచ్చాయో చూద్దాము. 2 ఆఫ్ పెంటికల్స్, నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. థర్డ్ కార్డ్ వచ్చేసి 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఫోర్త్ కార్డ్ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. ఫిఫ్త్ కార్డ్ 3 ఆఫ్ వ్యాన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫూల్ కార్డ్ వచ్చింది. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. సెట్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి ఇది కొంచెం మిక్స్డ్ ఎనర్జీ రీడింగ్ లాగా కనిపిస్తుంది. మీ పర్సన్ మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువ ఉండింది అని అన్నట్టు చూపిస్తుంది. సో ఫస్ట్ కార్డ్ గురించి డీటెయిల్గా వస్తే 2 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు కొంచెం జగ్లింగ్ స్టేట్లో ఉన్నాడు అని అన్నట్టు చూపిస్తుంది. వన్ సైడ్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఇంకో సైడ్ తను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అని అన్నట్టు చూపిస్తుంది. సో వాళ్ళు మీ గురించి పూర్తి స్థాయిలో డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలా లేక వెయిట్ చేయాలా, ఇలాగా చాలా థాట్స్ అనేవి వాళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయని అన్నట్టు చూపిస్తుంది. లైఫ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ ఇంటర్నల్గా చాలా కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ పర్సనే, కానీ వాళ్ళకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కొంచెం క్లారిటీ రావట్లేదు అని అన్నట్లు చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్. సో ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్ కాకోకుండా లాజికల్గా ఆలోచిస్తున్నాడు మీ గురించి అని అన్నట్టు చూపిస్తుంది. వాళ్ళు హార్ట్ కంటే మైండ్ని ఎక్కువగా ఫాలో చేస్తున్నారు. అందుకే వాళ్ళ బిహేవియర్ కొంచెం కోల్డ్గా అనిపిస్తూ ఉండొచ్చు. ఒకసారి బాగా మాట్లాడతారు, ఒకసారి డిస్టెన్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఈ రీజన్ వల్ల కొంచెం వాళ్ళది కోల్డ్ బిహేవియర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ వాళ్ళకి ఫీలింగ్స్ లేవు అని కాదు మీ మీద, కానీ వాళ్ళు మీ మీద ఉన్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో దే ఆర్ ట్రైయింగ్ టు బీ స్ట్రాంగ్. ఎమోషనల్గా కాకోకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అని అన్నట్లు అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ కార్డ్ వచ్చేసి 10 ఆఫ్ స్వార్డ్స్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే పాస్ట్లో జరిగిన పెయిన్ని క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీ కనెక్షన్లో లేకపోతే వాళ్ళ లైఫ్లో వేరే ప్రాబ్లమ్స్ పాస్ట్లో చాలా జరిగినాయి. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ కొంచెం బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. ఏదో పెయిన్ఫుల్ పార్ట్ అనేది జరిగింది. సో మీ వల్ల కానీ వేరే వల్ల కానీ రిలేషన్షిప్లో కొంచెం బిట్రేయల్ జరిగింది, హర్ట్ అయ్యింది, డిసప్పాయింట్మెంట్ ఉండింది అని అన్నట్టు చూపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా డ్రైన్ ఫీల్ అవుతున్నారు. అందుకే మళ్ళీ ఓపెన్ అవ్వడం కష్టం అనిపిస్తుంది. సో ప్రెసెంట్ వాళ్ళు కొంచెం హీల్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నారు, హర్ట్ అయి ఉన్నారు. అందుకని కూడా మీ మీద కొన్నిసార్లు ఎమోషన్స్ అయితే చూపించట్లేదు అని అన్నట్లు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. అంటే ఏంటంటే ప్రెసెంట్ ఇది కొంచెం అవేకనింగ్ ఆర్ రియలైజేషన్ స్టేజ్ అనుకోవచ్చు. అంటే ఆ పర్సన్ మీ విషయంలో నేను కరెక్ట్గా బిహేవ్ చేశానా, ఈ కనెక్షన్కి వాల్యూ ఉండిందా, పాస్ట్ మిస్టేక్స్ గురించి రిఫ్లెక్ట్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లో రిటర్న్ అవ్వాలని ఫీల్ అవుతున్నారా లేదా, సో మీ గురించి ఏమనుకుంటున్నారు అనే క్లారిటీ తెచ్చుకునే ఫేజ్ అని అనుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఇంటర్నల్గా ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ అది ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది అనలైజ్ చేసుకుంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి 3 ఆఫ్ ఫ్యాన్స్. అంటే మీ పర్సన్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. మీతో రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే అనాలిసిస్ చేసుకుంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో వాళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో వాళ్ళు మొత్తం మీ గురించి అయిపోయింది, మీ చాప్టర్ అయిపోయింది వాళ్ళ లైఫ్లో, ఇంకా రిలేషన్షిప్ వద్దు ఇలా ఏం అనుకోవట్లేదు. కానీ వాళ్ళు మీతో ఫ్యూచర్ అంటే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి ఫూల్ కార్డ్. సో ఇదేంటంటే కొంచెం న్యూ బిగినింగ్స్ని చూపించే కార్డ్ అనమాట. అంటే మీ పర్సన్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు, భయం ఉండింది, రిస్క్ తీసుకోవాలని అనిపిస్తుంది, మీతో మళ్ళీ స్టార్ట్ చేయాలని కూడా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో ఓవరాల్గా ఫస్ట్ నుంచి చూసుకుంటే మళ్ళీ చెప్పుకుందాము. సో
లైక్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ మీ లైఫ్లో తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని మళ్ళీ రానిద్దామని అనుకుంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా లైక్ అన్ని కార్డ్స్ చూసుకుంటే ఏంటంటే ఫస్ట్లో లైక్ మీ గురించి కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ వాళ్ళు మీకు కనెక్టెడ్లో ఉన్నారు, డిస్టెన్స్లో ఉన్నా కూడా, అంటే లైక్ మీ గురించి పెద్దగా పట్టించుకోకున్నా కూడా మీతో ఇంటర్నల్గా వాళ్ళు మళ్ళీ రిస్క్ చేయాలి, మళ్ళీ లవ్ స్టార్ట్ చేయాలనే ఫీలింగే ఉండింది అని అన్నట్టు చూపిస్తుంది. సో టైం తీసుకుంటున్నారు, బట్ ఈ కనెక్షన్ కంప్లీట్గా ఎండ్ అయితే కాలేదు, మళ్ళీ న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి అని అన్నట్టు చూపిస్తుంది. సో ఇది ఫస్ట్ కార్డ్ గురించి. సో ఇది మీకు రెజోనేట్ అయ్యింది అని అంటే కామెంట్ బాక్స్లో రెజోనేటెడ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో సెట్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈ రీడింగ్ మీకోసమే. సో ఇందులో ఏమేం కార్డ్స్ ఉన్నాయో ఫస్ట్ డీటెయిల్గా చెక్ చేద్దాము. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి 2 ఆఫ్ కప్స్ ఉండింది, సెకండ్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్, థర్డ్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్ ఉండింది, ఫోర్త్ 6 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది, నెక్స్ట్ ఫిఫ్త్ కార్డ్ 10 ఆఫ్ కప్స్ వచ్చింది, అండ్ ఫైనల్ కార్డ్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బ్యూటిఫుల్ కార్డ్ వచ్చింది. సో దీని గురించి లైక్ డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఈ సెట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉండిందో ఇది చాలా పాజిటివ్ రీడింగ్గా అనిపిస్తుంది అండ్ స్టేబుల్ రీడింగ్ అనిపిస్తుంది. మీ పర్సన్కి మీ పైన చాలా జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయి అని అన్నట్టు చూపిస్తుంది. ఒక్కొక్క కార్డు గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి చూద్దాము. సో 2 ఆఫ్ కప్స్ వచ్చింది ఫస్ట్ కార్డ్. సో 2 ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే లైక్ ఇది మ్యూచువల్ లవ్ కార్డ్, మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఈక్వల్గా ఉండింది, వాళ్ళు మిమ్మల్ని చాలా లైక్ ప్రేమగా చూస్తున్నారు, హార్ట్ టు హార్ట్ బాండింగ్ ఉండింది, లైక్ వాళ్ళు మిమ్మల్ని పర్ఫెక్ట్ పార్ట్నర్గా చూస్తున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఎక్కడ వన్ సైడెడ్ రిలేషన్షిప్ లాగా లేదు, ఇద్దరు కనెక్ట్ అయి ఉన్నారు, ఇద్దరి కోసం ఒకళ్ళకొకళ్ళు లైక్ ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నారు, ఒకళ్ళ ఇష్టం కోసం ఇంకొకళ్ళు మారాలని అనుకుంటున్నారు. ఓవరాల్గా మీ రిలేషన్షిప్ పట్ల బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అన్నట్టు చూపిస్తుంది. నెక్స్ట్ కార్డు చూసుకుంటే ఏంటంటే లైక్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఇది ఏంటంటే మీ పర్సన్ మీతో స్లోగా మూవ్ అవుతున్నారు బట్ చాలా సీరియస్గా ఉన్నారని అన్నట్టు చూపిస్తుంది. అంటే ప్రతిసారి లైక్ మీతో ఎక్కువగా మాట్లాడడం, బయటికి రాకపోవడం, లైక్ మీతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం, ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు మీ పైన ఇష్టం లేదు అని అన్నట్టు చూపించట్లేదు, కానీ స్లోగా మూవ్ అవుతున్నారు మీతో అని అన్నట్టు చూపిస్తుంది. స్టేబుల్గా రిలేషన్షిప్ బిల్డ్ చేయాలని అనుకున్నారు కానీ లైక్ ఇప్పుడే రిలేషన్షిప్లో లైక్ అంతా ఎంజాయ్మెంట్ ఫేస్ అంతా లైక్ చూసేద్దాము అని అనుకోవట్లేదు అని అన్నట్టు చూపిస్తుంది. వాళ్ళు మీ పట్ల చాలా లాయల్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం లైక్ స్లోగా తీసుకువెళ్తున్నారు రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ థర్డ్ కార్డ్ వచ్చేసి లైక్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే ఏంటంటే దీన్ని టీమ్ వర్క్ కార్డు, ఎఫర్ట్ కార్డ్ అని అనుకోవచ్చు. అంటే మీ పర్సన్ రిలేషన్షిప్లో లైక్ ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు, మీతో కలిసి గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళు మీతో సంథింగ్ మీనింగ్ఫుల్ని బిల్డ్ చేసుకోవాలి రిలేషన్షిప్లో అని అనుకుంటున్నారు. అండ్ ఎప్పటికప్పుడు లైక్ ఎలా ఉంటుంది మీతో ఉంటే, లైక్ ఎలా ఉంటుంది లైఫ్, ఇలాగా అందరితో తెలిసిన వాళ్ళతో గైడెన్స్ తీసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో లైక్ ఇంకా రిలేషన్షిప్ ఎలాగా బిల్డ్ చేసుకోవాలి, ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి గైడెన్స్ కూడా తీసుకుంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కార్డ్ వచ్చేసి లైక్ 6 ఆఫ్ ఫ్యాన్స్. అంటే ఈ కార్డ్ని విక్టరీ కార్డ్, సక్సెస్ కార్డ్ అని అనుకోవచ్చు. అంటే మీ పర్సన్ మీ కనెక్షన్ని సక్సెస్గా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని నమ్ముతున్నారు, మీతో లైఫ్లో ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ వాళ్ళు మీ గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో వాళ్ళు ఓవరాల్గా ఈ కనెక్షన్, మీతో ఏ కనెక్షన్ అయితే ఉండిందో అది చాలా విన్నింగ్ కనెక్షన్గా చూస్తున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో మిమ్మల్ని లైక్ రోల్ మోడల్గా తీసుకోవాలి, లైక్ మీ రిలేషన్షిప్ని రోల్ మోడల్గా తీసుకోవాలి, నలుగురు మీ గురించి మాట్లాడుకోవాలి, మీ రిలేషన్షిప్ గురించి మంచిగా అనుకోవాలి అని అనుకుంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. సో ఓవరాల్గా వాళ్ళ సక్సెస్ అనేది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కంప్లీట్గా చెప్పాలి అంటే మీరే వాళ్ళ సక్సెస్ అని అన్నట్టు చూపిస్తుంది. అంటే మంచైనా చెడైనా మీరు పక్కన ఉంటేనే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు అని అనుకుంటున్నారు. ఇది చాలా పాజిటివ్ కార్డ్ అని అనుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లైక్ 10 ఆఫ్ కప్స్. ఇది లైక్ కంప్లీట్ హ్యాపీనెస్ కార్డ్ అనమాట. అంటే మీ పర్సన్ మీతో చాలా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉండింది, ఎమోషనల్గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని అన్నట్టు చూపిస్తుంది. మీతో ఫ్యామిలీ గురించి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ కంప్లీట్ హ్యాపీనెస్ మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అని అన్నట్టు చూపిస్తుంది. సో లైక్ వాళ్ళు మీతో ఫ్యూచర్లో లైక్ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ట్రిప్స్కి వెళ్ళాలి, ఇట్లాగా లైక్ ఎంజాయ్ చేయాలి అని చాలా ప్లానింగ్లో ఉన్నారు మీ పట్ల ఫ్యూచర్ గురించి అని అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ అనమాట. దీన్నే డెస్టినీ కార్డ్, కర్మ కార్డ్ అంటాం.
సో మీ కనెక్షన్ ఫేట్ లో ఉండింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మీరు రాసి పెట్టి ఉండింది కాబట్టే మీరు వాళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారు అని అనుకుంటున్నారు. సో టైం తో పాటు మీ కనెక్షన్ ఇంకా బెటర్ అవుతుంది అని నమ్ముతున్నారు. సో ఈ కనెక్షన్ వాళ్ళని మార్చడానికి, వాళ్ళ లైఫ్ కి ఒక మీనింగ్ తేయడానికి మీరు వచ్చారు అని అనుకుంటున్నారు. సో ఓవరాల్ గా లైక్ చూస్తే అన్ని కార్డ్స్ లైక్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. మీ పర్సన్ మీ పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు, లాయల్ గా ఉన్నారు, ఫ్యూచర్ ఓరియంటెడ్ గా ఉన్నారు. బట్ ఇది జస్ట్ స్లోగా స్టడీగా బిల్డ్ చేసుకుంటున్నారు ఈ కనెక్షన్ అన్నట్టు చూపిస్తుంది. అన్ని కార్డ్స్ చూసి నాకు ఈ కనెక్షన్